సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గెలిచి సంవత్సరం దాటినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. కార్మికుల సొంత ఇంటి కళ, ఫెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు తదితర హామీలపై ఊసే లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల అసమర్థత వల్ల కార్మికులు తీవ్ర కష్ట నష్టాలకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా OCP5కి చెందిన 106 మంది కార్మికులకు నోటీసులు జారీ చేయడం అమానుషమని ఖండించారు. తక్షణమే సదరు నోటీసులను రద్దు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హెచ్ఎంఎస్ పరంగా పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కాగా ఇటీవల జరిగిన RG1 ఏరియా హెచ్ఎంఎస్ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేసినట్లు రియాజ్ తెలిపారు. ఏరియా ఉపాధ్యక్షులుగా కయ్యూం, కార్యదర్శిగా క్రాంతికుమార్, కోశాధికారిగా దుర్గం శ్రీనివాస్తో పాటు పలువురు ఆయా పదవులకు ఎంపికైనట్లు ప్రకటించారు. డిప్యుటేషన్ ప్రక్రియను తీసివేసి సీనియారిటీ ప్రకారం సర్ఫేస్లో ఖాళీలను భర్తీ చేయాలని, భూగర్భ గనులలో మహిళా కార్మికులకు కనీస వసతులు సమకూర్చాలని, కంపెనీ ద్వారా రిఫర్ చేసిన కార్మిక కుటుంబాలకు పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో తీర్మానాలు చేసినట్లు వివరించారు. జరిగింది. అందులో బ్రాంచ్ ఏరియా కమిటీ నియమించడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కయ్యూం గారు రీఎలెక్ట్ అయ్యాడు యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా RG1. తర్వాత పి క్రాంతి కుమార్ అన్నాడు, దగ్గరుడు ఇక్కడే, ఆయన బ్రాంచ్ సెక్రటరీ, రీసెంట్లీ అక్కడ నుండి వచ్చిండు, శ్రీరాంపూర్ నుండి, ఆయన బ్రాంచ్ సెక్రటరీ. తర్వాత దుర్గం శ్రీనివాస్ అని ట్రెజరర్, క్లర్క్ ఇంక్లైన్ చేస్తాడు. ఇంక్లైన్ చేస్తాడు. దబ్బెట సతీష్ ఈయన జాయింట్ సెక్రటరీ, GDK1 ఇంక్లైన్, మీ అందరికి తెలిసింది. డి కొమరయ్య చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ. వీళ్ళు అందరు అందులో తీర్మానాలు ఏంటంటే, ఫస్ట్ కార్యాచరణ, గెలిచిన సంఘాల కాలపరిమితి దగ్గరకు వచ్చింది, వాళ్ళు ఒక్క పని చేయాలి. సంవత్సరం మీద 1 నెల దాటింది, 2 నెలల్లో పడ్డాం, ఒక్క సమస్య పరిష్కారం కాలే, ఒక్క సమస్య మీద మీటింగ్ కూర్చోలే, అగ్రిమెంట్ చేయలే. చాతగాని కార్మిక సంఘంగా 2 కూడా ప్రూవ్ అయిపోయింది. ఈ కార్మిక సంఘాలతోటి కార్మికులకి ఇబ్బందులు వస్తున్నాయి కానీ పరిష్కారం కావడం లేదు అన్నది నగ్న సత్యం. ఉదాహరణకు GDK5 ఇంక్లైన్లో మొన్న గెలిచిన కార్మిక సంఘాలు అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడాలి, క్యాంటీన్ విషయం కానీ సమస్యల విషయం ఏదైనా కానీ స్వార్థం, అందులో గ్రూపిజం, INTCలో 2 గ్రూపులు, AITCలో 3 గ్రూపులు, ఈ గ్రూపుల తగాదాలతోటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ గెలిచిన సంఘాలు కేవలం వాళ్ళ కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలకు ఫ్రీ మాస్టర్ ఇవ్వాలి, ప్లేడేలు ఇంట్లో కూర్చుంటే ప్లేడేలు రావాలి, ఇదే పని. మన ఉదాహరణకు OC5లో అదేంది. క్యాంటీన్ విషయంలో నా మామూలు కార్మికులకు క్యాంటీన్ సరిగ్గా దొరకది, కానీ గెలిచిన సంఘాలు 15 మంది అందులో కూర్చుంటే మంతకాలు కొట్టుకుంటా క్యాంటీన్లో డ్రామా చేస్తూ ఉంటారు, ఫ్రీగా తినడం, ఇది మంచిగా అది మంచి చేయడం, ఏమైనా నాటకాలు చేస్తే కంప్లైంట్ ఇవ్వడం. అది ఒక కార్మిక సంఘం నాయకులు అయి ఉండి ఒక క్లర్క్ మీద కంప్లైంట్ ఇచ్చారు, రిటర్న్లో కంప్లైంట్, బోకస్ కంప్లైంట్ మీద ఒక్కటి పెట్టిండు, మీ సదుపాయాల గురించి అని పెట్టిండు, కింద ఏమో మేనేజర్ను క్లర్క్ మీద కంప్లైంట్, వీళ్ళు దొంగలు బద్మాషులు, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, సస్పెండ్ చేయాలని. ఇదే నా పద్ధతి గెలిచిన సంఘాలది. అక్కడ AITC కూడా అందులో భాగస్వామియే. అట్లా అన్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి తాగుతూ ఉంటారు, తందనాడుతూ ఉంటారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిలదీసి అడిగి మేనేజ్మెంట్కు అడ్డుకోవాలి, కార్మికులను ముట్టుకోవద్దని. 106 మందిని లెటర్స్ ఇప్పించిన దగుల్బాజీ కార్మిక సంఘాలు ఇవి 2 కార్మిక సంఘాలే. నిర్ధారణ అయింది, నిరూపణ అయింది. ఏ బాయిలో ఇంతవరకు 103 మందికి 106కి ఛార్జ్షీట్లు ఇవ్వలే, లెటర్లు ఇవ్వలే, సంజాయిషి ఇవ్వండి అని ఇవ్వకుండా ఇంకొక కొత్త డ్రామా ఆడతాను, ఎమ్మెల్యేను మధ్యలో తీసుకొస్తాను. మేనేజ్మెంట్ లెటర్లు ఇచ్చింది, ఎమ్మెల్యే సాబ్ చెప్తే క్యాన్సిల్ అవుతుంది. అంటే వీళ్ళే ఇప్పించడం, వీళ్ళే ఎమ్మెల్యేతో చెప్పి క్యాన్సిల్ చేయించడా? ట్రేడ్ యూనియన్ల పని అది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ నాటకాలు డ్రామాలు బంద్ పెట్టండి. ఎవరైతే రెచ్చగొట్టి ఉల్టా సంతకాలు పెట్టినో, ఫోర్జరీ సంతకాలు పెట్టి చేసిండ్రో, పేపర్ స్టేట్మెంట్లో 4-5 పేర్లు వచ్చినాయి పేపర్లలో, వాళ్ళను ముట్టుకోకుండా కార్మికులకు ఛార్జ్షీట్ ఇచ్చి సరెండర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. తక్షణమే ఆ లెటర్స్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే బాయ్ మీద హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి స్టేట్ ప్రెసిడెంట్గా హంగర్ స్ట్రైక్ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ వచ్చి AITCకి కానీ
ఐఎన్టీసీకి కానీ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రద్దు చేయిస్తామని ఏమైంది? అడ్రస్ ఏమైంది? 1 year అయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఊసే లేదు. ఇది పర్క్స్ మీద కోల్ ఇండియాలో మేము అగ్రిమెంట్ చేసిన దానికి ఇంప్లిమెంట్ చేసి సాధనం కావడం లేదు. 2 గుంటల భూమి ఇప్పిస్తాను, ఏది భూమి ఎటుపోయింది? N- తీసేస్తాను, ఎటుపోయింది? N- అంటే ఒక్క కార్మికునికి ఓపెన్ కాస్ట్లో పని చేస్తున్న వాళ్ళకు 10,000 నుండి 20,000 నష్టం అవుతుంది. నెలకు 10,000 నుండి 20,000 నష్టం అవుతుంది. అది పోయింది. పిహెచ్డీలు 12 పిహెచ్డీలు అన్నారు. పిహెచ్డీలు ఎటుపోయినాయి? ఒక పిహెచ్డీ అంటే 12,000 రూపాయలు ఒక్కొక్కరు నష్టం అవుతుంది. 5 పిహెచ్డీలు అంటే 50,000 సంవత్సరానికి నష్టం జరుగుతుంది. దాని గురించి మాట్లాడలేదు. లెటర్లు ఇప్పిస్తాను, చార్జ్లు ఇస్తాను, వాళ్ళే పైసలు వసూలు చేస్తాను, రేట్ ఫిక్సేషన్. అందుకే హెచ్ఎంఎస్ సీరియస్గా మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తుంది. ఓసీపీల సర్ఫేస్లో ఉన్న ఖాళీలన్నీ RG1లో ఇక్కడ నుండి మొదలు పెడుతున్నాం. RG1లో ఖాళీలన్నీ సీనియారిటీ ప్రకారంగా సీనియర్లకు ఇవ్వాలి, జూనియర్లని ఇవ్వద్దు, పైరువీలు చేస్తే ఇవ్వద్దు. డిప్యుటేషన్ దందా బంద్ చేయండి, సీనియారిటీ ప్రకారంగా ఫిలప్ చేయండి, ఖాళీలన్నీ ఫిలప్ చేయండి. డిప్యుటేషన్ అన్న పేరు ఉండద్దు. డిప్యుటేషన్ అంటే కేవలం నెల రోజుల్లో 2 నెలలే ఉంటుంది, కానీ సంవత్సరాల తరబడి డిప్యుటేషన్ అంటే దందా నా ఇన్ని నీ ఇన్ని ఆఫీసర్లను వీళ్ళు పంచుకుంటారు పైసలు. దీని మీద విజిలెన్స్ నిఘా లేదు సరిగ్గా. కనుక టోటల్గా సింగర్ని రామగుండం రీజన్లో ఒక్కరు కూడా డిప్యుటేషన్ అని పేరు చూపించద్దు. సీనియారిటీ ప్రకారంగా ఖాళీలని ఫిలప్ చేయండి. సీనియర్ కార్మికులు అదేంటి పొమ్మనకుండా పొగబెట్టినట్టు అండర్ గ్రౌండ్లో పెట్టాల్సిన అవసరం సర్ఫేస్ అన్ని వెకేస్తున్నాయి. హైదరాబాద్ ఆఫీస్ ఉంది. నాన్ మైనింగ్ ఆఫీసర్స్ నాన్ మైనింగ్ ప్లేస్లో పెట్టిండ్రు. ఎంతమంది ఉన్నారు? 20-30 మంది ఉన్నారు. హైదరాబాద్ కొత్తగూడెం ఆఫీసులో ఉన్నారు. ఆ ఆఫీసులో ఈ ఆడవాళ్ళను యూజ్ చేసుకోవచ్చు. సర్వీసెస్ వాళ్ళ సర్వీసెస్ యూజ్ అండర్ మేనేజర్ అయినారు, ఫోర్మెన్ అయినారు, ఎలక్ట్రికల్ అయినారు, ఎంతమంది సర్ఫేస్లో ఉన్నారు తీయండి. వాళ్ళకి అండర్ గ్రౌండ్లో పంపిస్తే పంపించినావు సరే, వాళ్ళు సెలెక్ట్ అయిన పంపించినావు. పంపించిన తర్వాత వాళ్ళకు ఫెసిలిటీ చూపించాలి కదా. అండర్ గ్రౌండ్లో బాత్రూమ్లు కూడా కట్టాలి కదా, వాష్రూమ్ ఉండాలి కదా. వాళ్ళు దొడ్డికి ఎక్కడ పోవాలి, ఒంటెలకి ఎక్కడ పోవాలి అండర్ గ్రౌండ్లో? అది లేదా? మైన్స్ రూలే చెప్తుంది కదా. స్కావెంజర్స్ అపాయింట్ చేయాలి కదా, ఇది రాకుండా వాసన రాకుండా అది క్లీన్ చేయడానికి. స్కావెంజర్స్ లేదు, వాష్రూమ్స్ లేవు వాళ్ళకు. లేడీస్ ఎక్కడ పోవాలి? డ్యూటీ చేస్తున్నారు 8 గంటలు అండర్ గ్రౌండ్లో 6 గంటలు మేము లోపల ఉంచుతాను వాళ్ళకు. 11 ఉదాహరణకు అన్ని మైన్లలో పంపిస్తాను. మరి వాళ్ళకు వాష్రూమ్ అండర్ గ్రౌండ్లో చూపించాలి కదా. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఏం తాగిస్తాను వాళ్ళకు? కనుక సదుపాయాలు ఇవ్వకుండా అండర్ గ్రౌండ్లో దింపడం సరైనది కాదు. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జిక్కుల నారాయణ, కయ్యూం, క్రాంతికుమార్, దబ్బెట సతీష్, రామచందర్, సంతోష్, లక్ష్మణ్, కిరణ్, శ్రీనివాస్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.